యేసుక్రీస్తు నామంలో గుడిచాడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాము. 4వ మాట. చాలాసార్లు మనం ఈ వాక్యాన్ని విన్నాము. మరి వాక్యము ఎంతో విలువైనటువంటిది. ఆ వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది. ఆ వాక్యం మనకి ఆదరణ కలిగిస్తుంది. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం నుంచి చూస్తే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. వాస్తవానికి ఈ మాట అరమిక్ భాషలో రాయబడ్డది. ఏలీ ఏలీ లామా సబక్తా. దాని అర్థం ఏంటంటే, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఇక్కడ యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ వస్తున్నారు. ఈ మరణించి తిరిగి లేయడం ద్వారా పాపికి విమోచన కలుగుతుంది, పాపికి రక్షణ కలుగుతుంది అనే ఉద్దేశంతో తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. ఆ కార్యక్రమం అంతా కూడా దేవుని చిత్తానుసారంగా ప్రవక్తలు ఏదైతే చెప్పారో దాని ప్రకారం జరుగుతూ వస్తుంది. అయితే ఇక్కడ దేవుడు బాధతో పలుకుతున్నటువంటి మాట మనం ఈ లోకంలో చూస్తాము. ఎవరైనా మనల్ని చెయ్యి విడిస్తే, మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మన తల్లిదండ్రులు మన చెయ్యి విడిచారనుకోండి, చాలా బాధపడతాం. మనలతో ఎప్పుడు అనుబంధంగా ఉంటూ, మనతో ఎప్పుడు సంతోషంగా ఉంటూ, మనల్ని ప్రతిరోజు కలుస్తూ, మనకు మంచి చెడులు చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సడన్గా చెయ్యి వదిలితే మనం ఎంతో బాధపడతాం. ఆ బాధ వర్ణనాతీతం. ఒకవేళ ఒక తండ్రి కుమారుని చెయ్యి వదిలిపెట్టాడు అనుకోండి, ఒక తండ్రి ఒకటే ఇంట్లో ఉంటున్నారు, ఆ తండ్రి కుమారుడు ఇద్దరు కూడా మాట్లాడుకుండా ఉంటున్నారు అనుకోండి, వారి మధ్యలో ఎప్పుడోసారి బాధ అనిపిస్తుంది. అయ్యా మేము ఇద్దరం ఒకటే ఇంట్లో ఉంటున్నామే, మా నాయన మా అమ్మ నాతో మాట్లాడరు. ఈ లోకంలో కూడా యేసుక్రీస్తు వారు తన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినప్పుడు ఆయన ద్వారా స్వస్థత పొందిన వాళ్ళందరూ కూడా వదిలిపెట్టినారు. యేసు ప్రభు ద్వారా ఎవరైతే ఆశీర్వాదాలు పొందారో, కళ్ళు లేని వారు కళ్ళు ఇచ్చినాడు, చూపు లేని వారు చూపించాడు, అందరికీ చాలా స్వస్థపరిచాడు. వాళ్ళందరూ కూడా వదిలిపెట్టినారు. అందరు దూరం అయిపోయారు. బంధువులు దూరం అయిపోయినారు, స్నేహితులు దూరం అయిపోయినారు, చివరికి రక్త సంబంధికులు కూడా దూరం అయిపోయారు. నా ప్రియకుమార్తె దేవుడి రాత్రి వాగ్దాన కలశంలో అడుగుతున్నాడు, నా ప్రియకుమార్తె నీవు నాకు దూరంగా ఉంటున్నావు, నాకు దగ్గరగా లేవు. ప్రేమ దేవుని ద్వారా గమనించండి, ఆ దేవాది దేవుడే తన తండ్రి అయినటువంటి దేవుడు చేయి వదులుతున్నప్పుడు బాధతో పలుకుతున్నటువంటి మాట, అయ్యా ఈ లోకంలో నా బంధువులు, నా స్నేహితులు, నేను మేలు చేసిన వాళ్ళందరూ కూడా నా చేయి విడిచిపెట్టారు, చివరికి నువ్వు కూడా నా చేయి విడుస్తున్నావా అని ఎంతగానో బాధపడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడు మన చేయి వదిలిపెట్టాడనుకోండి, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన దేవాది దేవుడు మన చేయి వదిలిపెట్టినాడు అనుకోండి, మన జీవితము వర్ణనాతీతం. ఒక ఉదాహరణ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అంజీ అనేటువంటి ఒక సహోదరుడు, అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. కుమారునికి ఓ రోజు కుక్క కరిచింది. కుక్క కరిస్తే ఆ తండ్రి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కుక్క గీకింది కదా, ఏమవుతుందిలే అన్నట్టుగా అట్లే ఉన్నాడు. కొన్ని రోజులకు జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గర తీసుకుపోయారు, మందులు వేస్తూనే ఉన్నారు, తగ్గటంలే. చివరికి ఏమైందంటే, అది ఆ వ్యక్తికి కరిచినటువంటి కుక్క, దాన్ని ఏమంటారు అంటే హైడ్రోఫోలియా అంటారు. మొట్టమొదటిగా హైడ్రోఫోలియా వచ్చింది, అది ఎక్కువైపోయింది, స్ప్రెడ్ అయిపోయింది. తర్వాత ఇంకేం వచ్చిందంటే ర్యాబిస్. ఆ కుక్క కరిచినటువంటి దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే అది హైడ్రోఫోలియా మారుతుంది. ఆ హైడ్రోఫోబిగా ఉండి ర్యాబిస్గా మారి అది ఎన్ని మందులు వేసినా కూడా అది నయం అవ్వదు.
ఆ పిల్లవాడిని హాస్పిటల్కి తీసుకెళ్లారు, అడ్మిషన్ చేశారు. డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఏమయ్యా అబ్బాయికి ఏమైనా ఉక్కు కరిచిందంటే, అవునండి చిన్నప్పుడు కరిచింది, అది జ్వరం వచ్చింది, అట్లే వస్తుంది. డాక్టర్ అన్నాడు, ఈ పిల్లవాడికి ఇది మించిపోయింది, దీన్ని నయం చేయలేం. తండ్రి కుమారుడు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. అయ్యా బాబు, ఈ పిల్లవాడికి నోట్ల నుంచి నురుగు వస్తుంది, నువ్వు కూడా ఈ పిల్లవాడిని టచ్ చేయకూడదు, ఈ పిల్లవాడిని పట్టుకున్నట్లయితే ఆ వ్యాధి నీకు సోకుతుంది. ఇద్దరు చెప్తున్నామా తల్లిదండ్రులు, మీ పిల్లవాడిని మీరు పట్టుకుంటే ఆ ర్యాబీస్ మీకిద్దరికి సంభవిస్తుంది. అంటే ఆ బాధ ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. పిల్లవాడు ఆపదలో ఉన్నాడు, పిల్లవాడికి రోగము ఎక్కువైపోతా ఉంది, పిల్లవాడు చనిపోయే స్థితిలో ఉన్నాడు. డాక్టర్ ఏమో మీ పిల్లవాడిని పట్టుకుంటే ఆ రోగం మీకు వస్తుంది అని చెప్తున్నాడు. ఇదే జరిగింది యేసుక్రీస్తు వారిలో కూడా. యేసు ప్రభు వారి శిలువ మీద తండ్రి ఈ లోకంలో అందరూ వదిలిపెట్టినారు, సకల జనుల పాపం అంతా నా మీద వేశావు, నువ్వు కూడా నన్ను చేయబిడుస్తున్నావా? ఆ పిల్లవాడు అంటున్నాడు, ఆ డాక్టర్ చెప్పే మాటలు విని ఆ పిల్లవాడిని ఇట్లా రాబీ చోకినటువంటి పిల్లల్ని ఏం చేస్తారంటే, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏం చేస్తారంటే డార్క్ రూమ్లో వేస్తారు. ఆ డార్క్ రూమ్లో వేస్తే ఆ పిల్లవాడు రాత్రంతా కుక్క ఏ విధంగా బిహేవ్ చేస్తుందో, కుక్క ఏ విధంగా అరుస్తుందో అలా అరుస్తూ ఉన్నాడు. తండ్రి బయటే ఉన్నాడు, పిల్లవాడు లోపల ఉన్నాడు. మధ్యలో ఏముందండి? ఒక గోడ. ఆ బాధ ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు వారు కూడా ఇదే బాధ అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఇదే మాటలు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఎందుకు? నీ కోసం, నా కోసం, మనమందరం కూడా క్షమించబడాలని, మనమందరం కూడా రక్షణ మారుమనసు పొందాలని. ఆ తండ్రి పిల్లవాడు అంటున్నాడు, నానా డాక్టర్లు నన్ను పట్టుకోవద్దని చెప్తున్నారే, నువ్వు పట్టుకుంటే ఈ రోగం నీకు వస్తుంది, ఎలా నానా, నేను ఎలా బ్రతకాలి? ఏంటి నా పిల్లవాడు దేవుని నమ్ముకున్నటువంటి తండ్రినే పాట పాడతా అలాగే చనిపోయాడండి. నిజంగా జరిగినటువంటి సంఘటన ఇది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈ లోకంలో నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు చేయి విడిచిన నువ్వు బ్రతకగలుగుతావేమో, కానీ దేవాది దేవుడిని చేయి వదిలితే నేను బ్రతకలేను. సంసోను ఉన్నాడు, బలశూరుడు, దవడ ఎముక చేత ఫిలిష్తీయులని ఒక ఆట ఆడిచ్చినాడు. ఈ లోకంలో ధనం ఉందని, బలం ఉందని, ఏమేమో ఉన్నాయని నువ్వు విరలిస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు, నా ప్రియకుమారుడే, నేను నీ చేయి వదిలితే ఈ లోకంలో బ్రతకడం కష్టం. ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి. ఆ పిల్లవాడు చనిపోతే ఎంతో బాధపడ్డారు తల్లిదండ్రులు. అయ్యా మీరు కూడా గమనించండి, చిన్నపిల్లలు ఎట్లాంటి వదులుతూ ఉంటారు, కుక్కలు తాకుతూ ఉన్నారు, కుక్కలకు బర్త్డేలు చేస్తున్నారు, కుక్కలకు రూములు కడుతున్నారు, కుక్కలు కూడా బర్త్డేలు చేస్తున్నారు. పిల్లవాడికి కారణమైనటువంటిది ఏంటండి? కాబట్టి దేవాది దేవుడు నీ చెయ్యి, నా చెయ్యి విడవకుండా ఉండాలంటే మనం దేవునిలో ఉండాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు చిన్న పిల్లల చెయ్యి ఎవరు పట్టుకోవాలి? తండ్రి పట్టుకోవాలి. పిల్లలు తండ్రి చేయి పెట్టుకుంటే కింద పడుతుంది. ఈ లోకంలో మనము కూడా చిన్న పిల్లలమే. మన చేయి ఎవరు పట్టుకోవాలి? యేసు ప్రభువు వారు పట్టుకోవాలి. కాబట్టి ప్రేమ దేవుని పిల్లలు, దేవాది దేవుడు ఎంతగానో బాధపడుతూ వస్తూ ఉన్నాడు. ఈ మాట మళ్ళీ మార్కు సువార్తలో కూడా ఇదే రాయబడ్డది. మరి ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో చూడండి. యోహాను 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నీకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక. ప్రేమ దేవులు అక్కడ గమనించండి, నన్ను పంపినవాడు ఎప్పుడు నాకు తోడై ఉన్నాడని అక్కడ చెప్తా ఉన్నారు. కానీ ఈ రక్షణ కార్యం నెరవేరాలంటే కంపల్సరిగా యేసుక్రీస్తు వారి యొక్క చెయ్యి దేవాది దేవుడు విడిచిపెట్టాల్సిందే. అలాగే ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఎందుకు యేసుక్రీస్తు వారిని ఆ దేవాది దేవుడు చేయి వదిలిపెట్టాడు అక్కడ క్లియర్గా ఉంది. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారండి? ఆయన యందు, దేవాది దేవుని యందు మనం నీతిగా ఎంచబడాలి.
మనం నీతిమంతులుగా కావాలి, మనం పరిశుద్ధులుగా కావాలనేటువంటి ఉద్దేశంతో ఏ పాపం ఎరగినటువంటి యేసుక్రీస్తు వారిని దేవాది దేవుడు చేయి విడుస్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, మనలో ఇంకా పాపం ఏమైనా ఉంటే అయితే తీసేసుకోవాలి. ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు వారు? పాపులను రక్షించడానికి, పరిశుద్ధులుగా చేయడానికి. ఇంకో విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో చూడండి ఒకసారి. హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవారు. ఎవరండి యేసుక్రీస్తు వారు? పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకం. యేసుక్రీస్తు వారి యొక్క క్యారెక్టర్స్, యేసుక్రీస్తు వారి యొక్క లక్షణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు అయినటువంటి పాపులలో చేరినటువంటి వారిని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు దేవాదేవుడు. ఎందుకు? మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, పవిత్రులుగా చేయడానికి. అలాగే చూడాలి సార్, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2:6 వచనంలో చూస్తాము. ఎలా వచ్చాడు చూడండి యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొని మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ప్రేమ దేవుని ద్వారా మనిషి పోలికగా పుట్టి మనుషుల వల్ల ఈ లోకంలో జీవించాడు, మనుషుల వల్లే ఈ లోకంలో కష్టపడినాడు, మనుషుల వల్లే తల్లిదండ్రులను ప్రేమించినాడు. అలా ప్రేమిస్తూ దేవుని యొక్క ఉద్దేశం ప్రకారము ఆ శిలువలో అప్పగించబడి మరి 3వ రోజు తిరిగి లేచి మనకు రక్షణ, పాప క్షమాపణ కలుగజేసినాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మన కోసం మనుషుల పోలికగా వచ్చి తనని తాను రిక్తునిగా చేసుకొని మనందరి పాపాలకు విముక్తి చేయడానికి ఆయన లోకానికి వచ్చాడనే విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తు వారు చెప్పే విషయంలో గమనించండి, దేవాదేవుడు తన చేయి విడిచాడని బాధపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో నీ తల్లిదండ్రులు చేయి విడిస్తే ఎంత బాధ ఉంటుంది? నీ స్నేహితులు, లేకపోతే ఆ దేవాదేవుడు చేయి విడిచాడు అనుకోండి, ఆ జీవితం వర్ణనాతీతం. సంసోను ఒకప్పుడు విరవిగిపోయాడు. అయితే ఆయన పాపానికి బానిసయ్యి పాపంలో కూడుకొని పోయి ఒక శాపగ్రస్తుడిగా ఆయన ఉన్నాడు. దేవుడు ఆయన చేయి విడిచిపెట్టినాడు. దేవుడు ఆయన బలమంతా కూడా ఎనికిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన చేయి విడిచిపెట్టకుండా మనం చూసుకోవాలి. అలాంటి గొప్ప ధన్యత దేవదేవుడు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అన్నారు.